మనకి ఆల్రెడీ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నటువంటి ఈ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీస్ అన్నీ కూడా మనకి రిస్క్ కన్నా బెనిఫిట్ ఎక్కువ ఉండడం వల్లే ఈ వ్యాక్సిన్ అనేది అందరికీ ఇచ్చాము. మన ఇండియాలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 crore పీపుల్, 80 కోట్ల మంది కంటే పైగా ఈ ఆస్ట్రాజెనికా ఆర్ కోవిషీల్డ్ అనేది తీసుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. నేనైతే 4 doses తీసుకోవాల్సి వచ్చింది ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉండడం వల్ల. సో మీరు ఎటువంటి భయాందోళనకు గురవ్వకండి. 10 లక్షల మందిలో 2కో లేదా 3కో మాత్రమే ఈ రిస్క్ ఉంటుంది అని చెప్పి లేటెస్ట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా అదే చెప్పింది. కోవిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మినిమల్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది వేరే వ్యాక్సినేషన్స్తో కూడా ఉంటుంది. లైక్ రేబిస్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ, H1N1 వ్యాక్సినేషన్ కానీ, వీటన్నిటితో కూడా ఈ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఎటువంటి భయాందోళనకి గురవ్వకండి అండ్ స్టే సేఫ్.